Hello everyone, welcome to today's video lecture. In this video lecture, we are going to discuss about remaining molding techniques. That means injection molding, extrusion molding and blown film molding. Okay, come on, let's start the class. Injection molding. ఈ ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నిక్స్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి దాని యొక్క డయాగ్రామ్ చూద్దామండి. ఈ డయాగ్రాము రైట్, దీంట్లో ఇలాగా మనకి ఒక మెటల్ ట్యూబ్ ఉంటుంది. ఇట్ ఈస్ మెటల్ ట్యూబ్. ఈ మెటల్ ట్యూబ్ ఎలా అరేంజ్ అయి ఉంటుంది అంటే ఇలా ఈ ప్లేస్లో స్మాల్ నాజిల్ వచ్చేలాగా అరేంజ్ అయి ఉంటుంది. దిస్ ద మెటల్ ట్యూబ్. ఈ మెటల్ ట్యూబ్ ఈ ఎండింగ్లో ఇలా క్లోజ్ అయిపోతుంది. ఈ క్లోజ్ అయిపోయినటువంటి దాని లోపల మనకి ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటి అంటే ముందుకి వెనక్కి కదలగలదు. దీన్ని ఆర్కిమిడియన్ స్క్రూ అని చెప్పేసి అంటారు. ఓకేనామా? దీని లోపలికి మనకి ప్లాస్టిక్ మెటీరియల్ని పంపించడం కోసం అని చెప్పేసి ఈ ప్లేస్లో ఒక చిన్న హాపర్ ఉంటుంది. దీనిలో ఏం చేస్తామంటే ప్లాస్టిక్ ఫీడ్ దీని లోపలికి మనం పంపించడానికి ఈ హాపర్ అనేది మనకి పనిచేస్తుంది. అంటే ఒక చిన్న ఫనెల్ లాగా ఇలా ఉంటుంది. సో దీనికి ఉన్నటువంటి ఇంకొక అరేంజ్మెంట్ ఏంటంటే హీట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్లేస్లో హాట్ ప్లేట్స్ ఉంటాయి. అంటే ఇదంతా ఒక హీటింగ్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఇదంతా ఒక హీటింగ్ ఎక్విప్మెంట్. ఈ స్మాల్ ఆరిఫైస్ ఉంది కదండి, ఈ నాజిల్ వచ్చి దేనికి కనెక్ట్ అవుతుందంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం చూసారండి, మన కంప్రెషన్ మోల్డింగ్ టెక్నిక్. దానికి మధ్యలో క్యావిటీ మధ్యలో ఇలా వెళ్ళటానికి ఒక దారి ఉంది కదా, ఆ ప్లేస్లోకి వచ్చి అంటే 2 హాఫ్ మోల్డ్స్ మధ్యలోకి వచ్చి సెట్ అయి ఉంటుంది. అంటే మీకు డయాగ్రామ్ వేస్తే మీకు తెలుస్తుంది ఏంటి అన్నది నేను అనేది. ఇదేమో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. బాటమ్ మోల్డ్ అంటే ఈ మధ్యలోకి ఉన్న గ్యాప్లోకి ఈ ఆరిఫైస్ వచ్చేసి ఉంటుంది అన్నమాట, నాజిల్ వచ్చి ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఇలా ఉంటుంది. ఇది దీనిపైన ఒక టాప్ మోల్డ్ ఉంటుంది. ఈ కలర్ చాక్ పిస్తోని వేసేస్తుంది అనేది. ఓకేనా అండి? సో ఇప్పుడు దీనికి ఈ గైడ్ పిన్స్ ఉంటాయిగా, మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఇది ఇలా పైకి కిందకి మూవ్ అవడానికి, ఈ 2 మోల్డ్స్ మూవ్ అవడానికి ఈ ప్లేస్లో గైడ్ పిన్స్ ఇలా ఉంటాయి. దీనికి ఒక ఫైనల్ ఎక్స్ట్రాక్షన్ పిన్ ఒకటి ఉంటుంది. వేరే కలర్ దాంతో వేద్దాం. ఇది ఒక ఎక్స్ట్రాక్షన్ పిన్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్లో మనం ఏ మెటీరియల్స్ని తయారు చేయగలము అంటే కేవలం థర్మో ప్లాస్టిక్ ఆర్టికల్స్, వాటిని మాత్రమే మనం ఈ టెక్నిక్లో మనం తయారు చేయగలం. థర్మో సెట్టింగ్కి ఇది పనికిరాదు. దీనిలో ఏం చేస్తారండి, ఈ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే మనం అనుకున్నటువంటి ప్లాస్టిక్ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిప్స్ని, స్మాల్ చిప్స్ని ఇలాగా, ఇవన్నీ ప్లాస్టిక్ చిప్స్ అనమాట, మనకి మార్కెట్లో అమ్ముతారు ఇవి. ఈ ప్లాస్టిక్ చిప్స్ని, ఇవన్నీ ఏంటి థర్మో ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసినట్టు చిన్న చిన్న చిప్స్. ఈ చిన్న చిన్న చిప్స్ని తీసుకొచ్చి దీని లోపలికి ఇలాగా ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేయగానే ఏమవుతాయి, ఈ ప్లాస్టిక్ చిప్స్ అన్నీ లోపలికి ఎంటర్ అవుతాయి. లోపలికి ఎంటర్ అవుతున్నాయని చూపించడం కోసం నేను కొన్ని కింద కూడా ఇలా వేస్తున్నాను. ఈ లోపలికి ఎందుకు కిందకు వస్తాయి ఇవి అంటే గ్రావిటేషన్ వల్ల. అంటే కింద పడిపోతుంది, కింద వస్తుంది, మనం వదిలితే కిందకు వస్తుంది కదండి. డ్యూ టు గ్రావిటీ ఏమవుతాయంటే ఈ ప్లాస్టిక్ ఫీడ్ అంతా దీని లోపలికి వస్తుంది. ఈ లోపలికి రాగానే ఏం చేస్తుంది, ఈ స్క్రూని ఏమన్నాం ఆర్కిమిడియన్ స్క్రూ అని చెప్పేసి అన్నాం.
ఈ స్క్రూ రొటేట్ అవుతూ ముందుకి వెనక్కి తిరగగలిగేలాగా ఉంటుంది. ముందు దీంట్లో ఉన్న పార్ట్స్ అన్ని రాసేద్దాం. ఇది కాపర్, ఇది ఆర్కిమిడియన్ స్క్రూ, ఆర్కిమిడియన్ స్క్రూ. తర్వాత ఇది వచ్చి మెటల్ ట్యూబ్, ఇవి హాట్ ప్లేట్స్. ఈ స్మాల్గా ఇలా కనిపిస్తుంది చూసారండి ఒక హోల్, దీని పేరు నాజిల్. ఇది ఎక్స్ట్రాక్షన్ పిన్, ఇవి గైడ్ పిన్స్. అంటే ఈ రెండు కూడా గైడ్ పిన్స్. ఇదేమో టాప్ మోల్డ్, ఇది బాటమ్ మోల్డ్. సో ఇవి దీనికి ఉన్నటువంటి భాగాలు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, దీంట్లో ఇలా ఒక ప్లాస్టిక్ ఫీడ్ని దీని లోపలికి ఇచ్చాం, ప్లాస్టిక్ చిప్స్ లోపలికి ఇచ్చాం. డ్యూ టు గ్రావిటీ అవి లోపలికి వచ్చేమైందండి, ఈ ఆర్కిమిడియన్ స్క్రూ మీద పడ్డాయండి. ఈ పడినటువంటి స్క్రూ రొటేట్ అవుతూ ఉంటుంది. సార్ ప్రత్యేకంగా దీని పేరు ఎందుకంటే ఆర్కిమిడియన్ స్క్రూ అని చేసి ప్రత్యేకంగా చెప్తున్నారంటే, మీకు ఈ డయాగ్రామ్లో చూపించట్లేదు కానీ టెక్స్ట్ బుక్స్లో వాటిల్లోనూ ఇది యాక్చువల్గా టోటల్గా కూడా ఒకేలాగా ఉండదండి స్క్రూ. ఫస్ట్ ఈ స్క్రూ ముందుగా చూసినట్లయితే ఉంటుంది. ఇదంతా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట ఇంచుమించుగా. ఇది స్క్రూ ఉండే విధానం. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం చిన్నగా ఉండి ప్లాస్టిక్ ఫీడ్ లోపల పడినప్పుడు ఆ స్మాల్గా ఉన్న స్క్రూ దగ్గరకు వచ్చి పడితే అది ఇలా 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 తిరుగుతూ ఉంటే ముందుకు తోస్తూ వెళ్తుంది. కొంచెం ముందుకు ఈ హాట్ ప్లేట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే స్క్రూ యొక్క సైజు పెరుగుతుంది. సో వెనకాల నుంచి వచ్చే ఫీడ్ అంతా తీసుకుని ఆ స్క్రూ లోపల ఆ ప్లేస్లో డంప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక చిన్న గదిలోంచి పెద్ద గదిలోకి మనం వెళ్ళినట్టు అనమాట. అలా వెళ్ళి అది ఈ ప్లేస్లో అంతా కూడా ఈ హాట్ ఛాంబర్ దగ్గర ఉన్న ప్లేస్లోకి వచ్చేసరికి ఏముందంటే ఎక్కువ ప్లాస్టిక్ని మరి ఫీడ్ చేసుకోగలదు. అంతేకాకుండా ఈ స్క్రూ అనేది ముందుకి వెనక్కి ఇలా 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 తిరగలిగేటువంటి ఆపరేషన్ దానికి ఉంటుంది. అందుకోసం దాన్ని కనిపెట్టిన అయినా వాళ్ళు దాని ప్రకారంగా ఒక చిన్న పేరు పెట్టినారు దానికి, అది ఆర్కిమిడియన్ స్క్రూ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు అందరూ నోట్స్లో రాయకలేదు, దీని పేరు ఆర్కిమిడియన్ స్క్రూ అని రాస్తే చాలు, ఇనఫ్. సో ఇప్పుడు దీని లోపలికి ఈ ప్లాస్టిక్ ఫీడ్ని వేసి ఈ హాట్ ప్లేట్స్ దగ్గర తీసుకొచ్చేసరికి ఏమవుతుంది, వీటిని ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే ఆ వేడి ఆ ప్లాస్టిక్కి పట్టుకుంటుంది. మనం తీసుకున్నది ఎవరు, థర్మోప్లాస్టిక్ కాబట్టి ఏమవుతుంది, నువ్వు తీసుకున్నటువంటిది అంటే ఆటోమేటిక్గా కరగటం ప్రారంభిస్తుంది. అందుకని మనం ముందు నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో, ఇట్ సాఫ్టెన్స్ అప్ ఆన్ హీటింగ్ అని నేర్చుకున్నాం కదా. అంటే సాఫ్ట్ మెటీరియల్గా అది తయారయ్యి ఈ మెటీరియల్ అంతా ఇలా ఫీడ్ అవుతుంది. అంటే ఇలా చిప్స్ వస్తాయి, చిప్స్ వచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇలా సాఫ్ట్ మెటీరియల్ అవుతుంది. కొద్దిసేపు అయ్యేసరికి ఈ చిప్స్ కూడా కరిగిపోతాయి, వేడికి లోపల ఉన్న హీట్కి ఇదంతా కరిగిపోతుంది. సో ఇలా సాఫ్ట్ మెటీరియల్గా లోపల తయారైన తర్వాత ఈ ఆర్కిమిడియన్ స్క్రూ ఏం చేస్తుంటే ఇలా పుష్ చేస్తూ ఉంటుంది లోపలికి. మనకి ఎలా డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు, ఇలా వెనక్కి లాగి ఇలా పెట్టి ఇలా ఇంజెక్షన్ చేస్తారు చూసారా, అలా ఇచ్చేస్తుంది కాబట్టి దీని పేరు ఇంజెక్షన్ మోల్డింగ్ అని పెట్టారు. ఇది చూస్తే కూడా ఒకలాగా ఇంజెక్షన్ లానే అనిపిస్తుంది మనకి. సో అది లోపలికి ఇలాగా పుష్ చేయడం స్టార్ట్ చేసేసరికి హాట్గా ఉన్నటువంటి లేదా ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నటువంటి ఆ మాస్ ఏదైతే ఉందో ఆ మాస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మాల్ ఆరిఫైస్ అంటున్నాను, నాజిల్ అంటున్నా, రెండు ఒకటే. ఆరిఫైస్ అంటే చిన్న హోల్ అని, నాజిల్ అన్న కూడా చిన్న హోల్ అని. సో ఈ నాజిల్ ద్వారా ఏమవుతుంది అంటే ప్రెజర్గా ఎజెక్ట్ అవుతుంది అవతలకి, అలా ఇసిరినట్టుగా పడుతుంది. అది ఎంత ప్రెజర్తో ఇవ్వాలన్నది కూడా వాళ్ళకు లెక్క ఉంటుంది. ఆ వెనకాల ఆర్కిమిడియన్ స్క్రూ ఎంత ప్రెజర్ ఇవ్వాలి అనేది. సో అది ఇవ్వగానే ఏమవుతుందంటే అని మనం ఇలా అంటే ఎలా వెళ్ళి ఎదురుకెళ్ళి గాలి వెళ్తుందండి, అలా ఏమవుతుందంటే దీని లోపల ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఇందులోకి వచ్చి క్యావిటీలో పడుతుంది. క్యావిటీలో పడేటప్పటికి ఇది ఎలా ఉంటుంది, ఈ రెండు మోల్డ్స్ పైకి ఉంటాయి. ఎప్పుడైతే క్యావిటీలో అది పడిందో వెంటనే ఈ రెండు ఇలా నొక్కుకుంటాయి. ఈ లోపల అది మిగతా మెటీరియల్ని హీట్ చేస్తూ ఉంటుంది. అదే నేను చెప్పింది, ఇలా నొక్కుగానే చల్లారిపోతుంది, వెంటనే చల్లారిపోతుంది ప్లాస్టిక్.
చల్లరిపోగానే అంటే కూలింగ్ రాగానే ఏమవుతుంది అంటే ఈ లోపల క్యావిటీ ఏ ఆకృతిలో ఉందో దాని యొక్క షేప్ని ప్లాస్టిక్ తీసుకుంటుంది. వెంటనే మళ్ళీ మౌల్డ్స్ ఇలాగా ఓపెన్ అవుతాయి. ఈ ఎక్స్ట్రాక్షన్ పిన్ ఏం చేస్తుంది, తక్కువ దాన్ని ఎజెక్ట్ చేస్తుంది, బయటకు ఆర్టికల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఇలా పైకి ఉన్నాయి కదా, అప్పుడు ఈ రోబో, దీన్ని రోబో అంటాను నేను, ఎందుకంటే మెకానికల్గా ఆపరేట్ అవుతుంది కాబట్టి. ఇది కొంచెం ఇలా వచ్చి మళ్ళీ ఎజెక్ట్ చేస్తుంది, అంటే ఈ అర్హిమెడియన్ స్క్రూ మళ్ళీ ఇలా ఇస్తుంది. ఇవ్వగానే మళ్ళీ వచ్చి దీంట్లో ఫ్యూజ్డ్ మాస్ మెటీరియల్ దీనిలో పడుతుంది. పడిన వెంటనే మళ్ళీ 2 నొక్కుంటాయి, మళ్ళీ ఆర్టికల్ ప్రిపేర్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతాయి. ఇది మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ పిన్ పైకి తనేస్తుంది దాన్ని. సో ఇలాగా మనం ఊహించం కానండి, ఒక సెకండ్లోనే మారిపోతూ ఉంటుంది అంతా. ఇది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట రియాక్షన్. సో ఫాస్ట్గా వాళ్ళు ఇలాగ మనకి తయారు చేస్తూ ఉంటారు ఆర్టికల్స్ని తయారు చేసేటప్పుడు. దీంట్లో జనరల్గా తయారు చేసేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే, నేను చూసింది ఏంటంటే, దీన్ని ఫ్యాక్టరీలో మన వాటర్ బాటిల్స్ని తయారు చేస్తారు. సపోజ్ ఇది వాటర్ బాటిల్ అనుకోండి, ఈ వాటర్ బాటిల్ ఫస్ట్ మనకు జరిగేది ఇది ఇంజెక్షన్ మోల్డింగ్, కంప్రెషన్ మోల్డింగ్ కలిపి దీన్ని తయారు చేస్తారు. ఇది తయారు చేసినప్పుడు ఎంత ఉంటుందో తెలుసా అండి? మీకు చాలా ఆశ్చర్యపోతారు ఎంత ఉంటుందో చెప్తే. ఈ చాక్ పీస్ అంత ఉంటుంది, ఇంత చిన్న తయారు చేస్తారు. తయారు చేసి ఈ ప్లేస్లో ఏదైతే ఈ థ్రెడ్డింగ్ ఉందో, ఈ థ్రెడ్డింగ్ ఉంది చూసారండి, గట్టిగా ఉండేటువంటి హార్డ్గా ఉండే థ్రెడ్డింగ్ ఉంది చూసారండి, ఈ థ్రెడ్డింగ్ని ఆ ప్లేస్లో మనం తయారు చేస్తాం. ఓకేనండి. సో ఇలా చిన్నగా ఉన్నటువంటి ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ లాగా మనం దీన్ని ఫస్ట్ తయారు చేస్తాం. ఆ తయారు చేసినటువంటి ఆ టెస్ట్ ట్యూబ్ లాగా ఉన్నటువంటి దాన్ని తర్వాత తీసుకెళ్ళి బ్లో ఫిల్మ్ మౌల్డింగ్ అని చెప్పేసి ఉంటుంది. కానీ బ్లో మౌల్డింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్లో మౌల్డింగ్ టెక్నిక్లో దాన్ని మనం పెద్ద వాటర్ బాటిల్ లాగా మార్చుకోవచ్చు. అర్థమైనా మనం చెప్పింది? సో ఈ టెక్నిక్లో మనం ఏ మెటీరియల్ తయారు చేయగలుగుతామంటే థర్మోప్లాస్టిక్ మెటీరియల్స్ని మనం తయారు చేయగలుగుతాము. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందండి అందరికీ? నోట్స్ ఎలా రాయాలో ఒకసారి చూడండి. ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ థర్మోప్లాస్టిక్ ఆర్టికల్స్. Injection molding technique is used to prepare thermoplastic articles. It contains a metal tube which is fitted to a hopper. Hopper is used to feed the plastic. Plastic feed cheyadaniki vaadtaru. It contains Archimedean screw as shown in the figure, which can move front and back. Anduke venakku tiragalaru. There is an arrangement to heat the plastic materials by using hot plates. Injection molding lente ila rayochu. Metal tube contains a small nozzle from which plastic material will be ejected. Fused plastic material will be ejected. It is connected to a compression molding technique. So ఇప్పుడు దాన్ని డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏం జరుగుతుందో చెప్పాలి. ప్లాస్టిక్ చిప్స్ ఎవరండి? ప్లాస్టిక్ చిప్స్ were taken in the hopper. Due to gravity, they will enter the metal tube. Archimedean screw mixes them. Those plastic chips were transferred to the front portion where hot plates are there. Hot plates will fuse the material. The fused mass is ejected from the orifice or from the nozzle by using Archimedean screw. That fused mass enters the cavity of the compression molding. There the article is prepared. మళ్ళీ ఇప్పుడు కంప్రెషన్ మోల్డింగ్ అంతా రాయక్కర్లే. There the article is prepared. ఇట్స్ క్లియర్? రాసేయండి. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. So injection molding technique is used to prepare thermoplastic articles. It contains a metal tube which is fitted to a hopper. Plastic chips were taken in the hopper. అంటే ముందు డిస్క్రిప్షన్ రాద్దాంలేండి. It is fitted to a hopper which is used to feed the plastic. Okay, it contains Archimedean screw as shown in the figure, which can move front and back. There is an arrangement to heat the plastic material by using hot plates. It contains a small nozzle from which the fused mass of plastic ejects out. It is connected to a compression molding where the article is prepared. Is that clear? అర్థమైందండి? సో ఇప్పుడు మన డిస్క్రిప్షన్ దీని గురించి
మనం రాసేసాం. ఇప్పుడు లోపల ప్రాసెస్ రాయాలి. లోపల ఉన్నటువంటి ప్రాసెస్ని రాయాలంటే ప్లాస్టిక్ చిప్స్ వర్ టేకెన్ ఇన్ టు ది హాపర్ డ్యూ టు గ్రావిటీ. దే విల్ ఎంటర్ ది మెటల్ ట్యూబ్. Archimedean screw mixes them. They come to the front portion where hot plates will heat the material and make it as a fused mass. The fused mass is ejected from the nozzle by using Archimedean screw. The ejected fused material enters the cavity of the compression mold and there the article is prepared. చూసారండి ఎంత సింపుల్. మన డయాగ్రామ్ బాగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో రాసేయచ్చు. అయితే దీనికి కొన్ని అడ్వాంటేజెస్ అలాగే దీనికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ అని కొన్ని టెక్స్ట్ బుక్స్లో అలా ఇచ్చారు. మీరు కావాలంటే అవి కూడా చూసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫాస్ట్ ఆపరేషన్, ఈజీ ఆపరేషన్, మోస్ట్ ఎకనామికల్ ఆపరేషన్ దీనిలో అయ్యేది. ఒకవేళ డిసడ్వాంటేజ్ కావాలి అని నువ్వు అని అనుకున్నట్లయితే కనుక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో మనం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ దీనిలో తయారు చేయలేం. అదే దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ టు ప్రిపేర్ థర్మోప్లాస్టిక్ మెటీరియల్స్. అంతవరకు మాత్రం మనం చేయగలుగుతాం. థర్మోసెట్టింగ్ దాన్ని చేయలేం. వీటికి సంబంధించి నిజంగా ఫ్యాక్టరీస్లో ఎలా యూజ్ చేస్తారంటే కంప్రెషన్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, ఎక్స్ట్రూజన్ కావచ్చు, బ్లోన్ ఫిల్మ్ కావచ్చు, ఇవన్నీ ఎలా యూజ్ చేస్తారు అనేటటువంటిది మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిలోంచి ఒక 4-5 వీడియోలు నేను తీశాను. ఇప్పుడు నేను మీకు నా లెక్చరింగ్లో ఆ వీడియోస్ని ఏమి చూపించను. వాటి లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి మోర్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా అడ్వాన్స్డ్ లెర్నర్స్ కనుక ఉన్నట్లయితే ఆ వీడియోస్ని ఒకసారి క్లిక్ చేసి లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుంది, రియల్ ఫీల్డ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీరు చూడండి. చూస్తే ఏమవుతుందంటే మంచి అవగాహన మీకు దాని మీద ఏర్పడుతుంది. అవన్నీ కూడా చిన్న చిన్నవే 2 minutes 3 minutes వీడియోసే. ఒకసారి చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇజ్ దట్ క్లియర్? ఇది ఇక్కడికి ఇంజెక్షన్ మోల్డింగ్ అండి. అర్థమైనట్టేనా? ఇజ్ దట్ క్లియర్? రైట్. దీని తర్వాత ఎక్స్ట్రూజన్ మోల్డింగ్ టెక్నిక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఎక్స్ట్రూజన్ మోల్డింగ్ టెక్నిక్కి ఈ డయాగ్రామ్ మొత్తం సరిపోయక్కర్లేదండి, ఎందుకంటే సగం డయాగ్రామ్ అదే ఉంటుంది ఆల్మోస్ట్. ఎక్స్ట్రూజన్ మోల్డింగ్ టెక్నిక్ కూడానండి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. దీంట్లో ఎలా ఉంటుందంటే అరేంజ్మెంట్ ఇక్కడ తీసుకున్నటువంటి దీన్ని ముందుకి ఎక్స్టెన్షన్ చేయండి, చేసి ఇలా ఇచ్చి ఇలా ఇవ్వండి. దీన్ని కూడా ఇలా ఫ్రంట్కి ఎక్స్టెండ్ చేయండి. మెటల్ ట్యూబ్ని ఎక్స్టెండ్ చేసి ఇలా తీసుకొచ్చి ఇలా అని ఇలా అనండి. ఓకేనమ్మా? సో దట్ మీన్స్ సేమ్ మెటల్. ఈ మెటల్ ట్యూబ్ వేసిన తర్వాత ఇక్కడ Archimedean స్క్రూ అని రాసిందంటే దాని పేరు మార్చాలి. అంటే స్క్రూ ఉంటుంది అన్నమాట. దీన్ని కన్వేయర్ స్క్రూ అని అంటారు. దీని పేరు కూడా ఎక్స్ట్రూజన్ మోల్డింగ్. ఇందులో కూడా మనకి థర్మో ప్లాస్టిక్ ఆర్టికల్స్ తయారు చేస్తారు. దీంట్లో కూడా మనకి థర్మో ప్లాస్టిక్ ఆర్టికల్స్ని తయారు చేస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో థర్మో సెట్టింగ్ తయారు చేస్తారని కూడా ఇచ్చారు. మరి థర్మో సెట్టింగ్ని తయారు చేయాలంటే ఈ డయాగ్రామ్ సరిపోదు, దానికి ఇంకా చాలా ఉంటుంది వేయాల్సింది. కాబట్టి నా ప్రకారం ఏంటంటే దీనిలో థర్మో ప్లాస్టిక్ని తయారు చేస్తారు. అంతవరకు జ్ఞాపకం పెట్టుకుందాం. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఇందాకట్లాగానే ఇలా ప్లాస్టిక్ చిప్స్ని తీసుకుంటారు హాపర్లోంచి. ఇది కన్వేయర్ స్క్రూ మీదకి వస్తుంది. ఈ కన్వేయర్ స్క్రూ మీద తిరుగుతుంది. అంటే కన్వేయర్ స్క్రూకి Archimedean స్క్రూకి తేడా ఏంటంటే కన్వేయర్ స్క్రూ చాలా పెద్దది ఉంటుంది, అండ్ కన్వేయర్ స్క్రూ లావుగా ఉంటుంది అనమాట. ఉండి అది ఇలా 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 ఫ్రంట్కి తోసేలాగా అది ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. దానికి ఎదరికి వెనక్కి మూవ్ అయ్యేటటువంటి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్మెంట్ ఏమి ఉండదు. అది ఊరిని అలా రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతూ ఉంటే దానిలో ప్లాస్టిక్ ఫీడ్ని పడి ఆ స్క్రూను ఆధారం చేసుకుని ఇలా ఎదరికి వస్తాయి. ఈ ప్లేస్లో మనం
హాట్ ప్లేట్స్ని పెట్టాం కదండి, ఈ హాట్ చేద్దాం. ఎలా అంటే ఇది కూడా హాట్ ప్లేటే, ఈ ఏరియాలో కూడా హాట్ ప్లేట్ ఉంటుంది. దీన్ని కూడా కొంచెం ఎదరికి ఎక్స్టెండ్ చేశాం కదా డయాగ్రామ్ని, అందుకోసమని నేను ఇలాగా హాట్ ప్లేట్స్ని ఇస్తున్నాను. ఇలా ఏమవుతుందంటే హాట్ ప్లేట్స్లోకి వచ్చేసరికి ఆ వేడికి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా కరుగుతుంది. కరిగి ఇలా బయటికి ఫ్యూజ్డ్ మాస్ లాగా వస్తుంది. ఇక్కడ స్మాల్ నాజిల్ ఉండటం లాగా ఏమి ఉండదు, పెద్దగా ఇలా చేసి వదిలేస్తే ఏమవుతుందంటే కరిగినటువంటి ప్లాస్టిక్ అంటే వస్తుంది. ఇలా వచ్చి ఇంకా వేడి ఇచ్చేటటువంటి అరేంజ్మెంట్ ఇక్కడ కూడా ఉంటాయండి. ఈ ప్లేస్లో కూడా హాట్ ప్లేట్స్ ఉంటాయి. ఇది ఏమవుతుంది తయారైన తర్వాత ఇలా కిందకు వచ్చేస్తూ ఉంటాం, ఇలా జారి పడిపోతూ ఉంటాం. ఇలా జారి పడిపోయిన దానికి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు గమనించాలి జాగ్రత్తగా, ఒక చిన్న హోల్ ఉండి ఆ హోల్లోంచి ఇలా నీకు మెటల్ వైర్స్ని పంపిస్తారు దీని లోపలికి. ఒక మెటల్ వైర్ కాదు, మీ ఇంట్లో వాడేటటువంటి కరెంట్ వైర్లు ఉంటాయి చూస్తారండి, 118 వైర్ 320 వైర్ అని ఇలా అంటారు చూస్తారండి, అలాంటి వైర్లని ఇలా ఇలా పంపిస్తారంటే ఈ పైన రోలర్ ఉంటుంది, కాపర్ వైర్ రోలర్ ఉంటుంది, అది కిందకి ఇలా పంపిస్తుంటుంది. ఈ కాపర్ వైర్ ఈ ప్లాస్టిక్లోంచి ఇలా కిందకి ఇలా వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందండి, దీని లోపల ప్లాస్టిక్ ఇలా వచ్చేటటువంటి ఫ్యూజ్డ్ మాస్లోకి ఇలా వేపేసరికి దాని మీద ఈ ప్లాస్టిక్ ఇలా మెటల్ మీద అతుక్కుంటాం స్టార్ట్ చేస్తుంది. అలా అతుక్కున్నప్పుడు ప్లాస్టిక్ అంతా ముద్దలాగా దీనికి పట్టేస్తుంది. పట్టేయడం కూడా కొంచెం లావుగా పట్టేస్తుంది, ఆ ముద్దలాగా పట్టేటటువంటిది. అప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఒక చిన్న మెటల్ రింగ్ని ఇక్కడ పెడతారు. మీకు కనిపిస్తుందండి, ఇట్స్ ఎ స్మాల్ మెటల్ రింగ్ ఈ ప్లేస్లో పెట్టారు. ఇది ఒక మెటల్ రింగ్ పెట్టేసరికి ఏమవుతుంది, ఇలా వచ్చినట్టు ప్లాస్టిక్ అంతా వచ్చి ఈ మెటల్ రింగ్ అక్కడ కట్ చేసేస్తుంది. ఈ లోపల హోల్ లోపల నుంచి ఈ వైర్ని ఇలా లాగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వేసినటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ మెటల్ రింగ్ దాటేసి ఏది రాదు కాబట్టి నేను కొంచెం తగ్గిస్తున్నా దీన్ని. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ప్లాస్టిక్ ముద్దని నేను కొంచెంగా తగ్గించాను. అదే నాకు చెప్పండి, అంటే నా ఉద్దేశం ఏంటి అంటే దీనిపైన వచ్చింది కదా, ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ రింగ్ ఎంత పర్మిట్ చేస్తే అంతవరకు మాత్రమే దీని మీద ప్లాస్టిక్ పట్టుకుంది. అంటే దాని యొక్క గేజ్ డిసైడ్ చేస్తున్నాడు ఎంత లావు ఉండాలి అన్నది. సో ఇలా వస్తూ ఉంటుంది, పరిమితిగా ఉంటుంది, అంటే వేడిగానే ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ వైర్ని ఈ లోపల ఉన్న మెటల్ వైర్ని ప్లాస్టిక్ని కలిపి ఇలా పట్టుకొని ఒక రోప్ ఇలా లాగేస్తుంటే ఇలా వైర్ వచ్చేస్తుంటుంది. ఆ వైర్ మీద ఆ కంపెనీ వాళ్ళు ఇలా స్టాంప్ వేసేస్తారు, ఇన్ని మీటర్ల వైరు అని. ఇప్పుడు మీకు ఫినోలెక్స్ వైరు ఇలా వస్తున్నాయి కదా ఈ ఎలక్ట్రికల్ వైర్స్, వాటి మీద అలా స్టాంపు వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో దాన్ని అలా రోల్ చేసేస్తారు. సో మెటల్ వైర్స్ని ఇన్సులేషన్ చేయటం కోసం అని చెప్పేసి మనం వీటిని యూస్ చేస్తాము. అర్థమైందండి? సో ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ వైర్ కావచ్చు, మీ ఇంట్లో జిఐ వైర్ అంటే ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నారు కదా ప్లాస్టిక్ వైర్ల మీద బట్టలు ఆరేస్తారు, అదైనా కావచ్చు, టెలిఫోన్ వైర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దేన్నైనా కూడా కంటిన్యూస్ మౌల్డింగ్ కనుక మనం చేయాలి అంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఇలా ప్రాసెస్ అనమాట. నీకు అలా కంటిన్యూస్గా నీకు మౌల్డింగ్ కనుక జరగాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేన్ని యూజ్ చేయాలంటే ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ టెక్నిక్ని యూజ్ చేయాలి. అర్థమైందా మనం చెప్పింది? సరే ఇలా కాదు ఇంక దేనికన్నా వాడతారా? ఇంకో దానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారో అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ వరకు అర్థమైంది కదా? నేను ఇది తీసేస్తున్నాను, డయాగ్రామ్ని తీసేసి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నీకు. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఈ మెటల్ వైర్ పైనుంచి ఇలా కిందకు వచ్చేటటువంటి ఈ అరేంజ్మెంట్ తీసేసి ఇదేమో ఇలా పెట్టేసి ఇలా వస్తుంది ప్లాస్టిక్, ఇలా జారిపోతుంది. జారిపోతున్నటువంటి ప్లాస్టిక్లో ఏం చేసావంటే నువ్వు మధ్యలో మెటల్ రాడ్ అని పెట్టావు. ఒక మెటల్ రాడ్ అనుకో, చూపించి పెన్ను ఇలా మెటల్ రాడ్ అని పెడితే ఏమవుతుంది,
పైనుంచి వచ్చేటటువంటి ప్లాస్టిక్ ఇలా పౌర్ చేసినట్టుగా, ఇలా మనం ఏదో పోసినట్టుగా, అభిషేకం చేసినట్టు పోస్తారు నీళ్ళు, అలా పోసినట్లుగా దీని మించి ఇలా జారుతుంది. ఇలా జారినప్పుడు ఏం చేస్తారు, ఇలా జారుతూ ఉన్నప్పుడు ఈ పైన వచ్చిన ప్లాస్టిక్ ఫ్యూజర్ మాస్ దీని మించి ఇలా జారిపోతూ బయటకు వస్తుంది. ఈ చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక పైప్ లైన్ లాగా మనకి బయటికి రావటం మొదలవుతుంది. ఆ పైప్ అంటే హోల్ ఉన్నటువంటి పైప్, మనం మొక్కలకు వాటరింగ్ చేసే పైప్ ఎలా ఉంటుంది చూడండి, అలాంటి హోల్ నీకు ఈ ఆరిఫైస్ వల్ల క్రియేట్ అవుతుంది. అప్పుడు దీనికి బయటకు వచ్చిన ఈ ప్లాస్టిక్ని, ఆ ఉత్తి ప్లాస్టిక్ని ఇలా లాగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం గట్టిపడిపోతుంది అనమాట. ఇలా బయటకు లాగుతూ ఉండేసరికి ఏమవుతుందంటే మనం ప్లాస్టిక్ ట్యూబ్స్ని కానీ లేదా పైప్స్ని కానీ మనం అలా తయారు చేయవచ్చు. మీకు అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే దీని లోపల ఇలా ఒక మెటల్ రాడ్, కొంచెం లెంత్ ఉన్న మెటల్ రాడ్ని పెడతారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జారితే గట్టి పడుతుందో అంతవరకు ఒక మెటల్ రాడ్ని పెడతారు. మెటల్ రాడ్ని పెట్టగానే ఏమవుతుంది, దాని పై నుంచి ఇలా జారుతుంది. అప్పుడు నీకు బయటకు వచ్చేటటువంటి దాంట్లో ఇలా హోల్గా ఉన్నటువంటి ఒక పైప్ మనకి తయారవుతుంది. ఈ పైప్ని బయటికి తీసేస్తారు. తీసేసి మనం ఈ వాటరింగ్ చేసుకునే పైపులు కావచ్చు, అంటే వాటరింగ్ అనకూడదేమో, గార్డెనింగ్ చేసేటప్పుడు నీళ్ళు పడతాం కదా మొక్కలకి, అలాంటి పైప్ని మనం తయారు చేయటం కానీ, లేదంటే పీవీసీ పైపులు తయారు చేయటం కానీ, అలా హోల్ ఉన్నటువంటి దాన్ని తయారు చేసేటటువంటి దాన్ని మనం దీంట్లో చేస్తాము. సార్ ఇప్పుడు మీరు ఎగ్జామ్లో దేని డయాగ్రామ్ వేయాలి, రెండిట్లో ఏదైనా వేయచ్చండి, రెండు వేసేయకూడదు. పైనుంచి వైర్ వచ్చింది వేయచ్చు, లేదా ఇది వేయచ్చు. నేను ఎక్కువగా పైనుంచి వైర్ వచ్చింది వేసి చెప్తూ ఉంటాను. ఇలా మనకి దీన్ని బయటకు ఇలా ఎక్స్ట్రూడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ టెక్నిక్ అని చెప్పేసి అన్నాము. అర్థమైనట్టేనా? సేమ్ ఇంజెక్షన్ మౌల్డింగ్ లాగానే ఉంది కదండి. కాబట్టి నేను డైరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే నోట్స్ ఎలా మనం విని రాయాలనే దాని గురించి నేను ప్రస్తుతం చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఇన్ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ టెక్నిక్ థర్మోప్లాస్టిక్ ఆర్టికల్స్ ఆర్ ప్రిపేర్డ్. ఇట్ కంటైన్స్ ఏ metal tube as shown in the figure. The metal tube is fitted to hopper which is used to feed the plastic material. It contains a screw called conveyor screw as shown in the figure. So there is an arrangement to heat the plastic material by using hot plates. So plastic ఇక్కడ వరకు చెప్పేసాం, డిస్క్రిప్షన్ చెప్పాం. ఇప్పుడు ప్రాసెస్, plastic chips were taken into the hopper. Due to gravity they will enter the metal tube. Conveyor screw rotates and mixes those plastic materials. Whenever they come to the front portion, automatically they are heated or melted by using hot plates. The molten plastic material comes out as shown in the figure. Okay, బయటకు ఇలా వస్తూ ఉంటుంది. There is an arrangement to put metallic wires in the fused plastic material as shown in the figure. There is an arrangement to put metallic wires as shown in the figure into the fused mass. So the plastic material will adhere or stick to the metallic wires, and there is a small ring which controls the size of that material. Finally you can prepare insulated wires. ఇక్కడ చూపించలేదు నేను అవన్నీ, insulated wires ఇందా చెప్తున్నప్పుడు చూపించాను. Or this method can be used to prepare pipes, hollow pipes. So to prepare hollow pipes, a metal rod is placed in the fused mass as shown in the figure. So whenever this fused mass falls on that metal tube, it gains the shape of that metal tube and there will be a gap or hole in the fused mass. As a result, you can prepare plastic tubes or plastic pipes. Is that clear? మళ్ళీ ఒకసారి చెప్తా, లాస్ట్లో కొంచెం కంగారు అయింది చెప్పేటప్పుడు. So a metal rod is placed in the path of the fused mass. Fused mass falls on the plastic fused mass falls on the metal pipe and gains a hole inside it, and that metal pipe is dragged down to prepare a continuous mold. అలా రాసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? ఇప్పుడు నేను ఎగ్జామినేషన్లో కంటిన్యూస్ మౌల్డింగ్ చెప్పండి అని అన్నారు అనుకోండి, చక్కగా ఈ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ టెక్నిక్ని జాగ్రత్తగా రాసేయటమే. ఇస్ దట్ క్లియర్? ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నామండి? లాస్ట్ వీడియోలో
కంప్రెషన్ మోల్డింగ్ టెక్నిక్ చెప్పుకున్నాం, తర్వాత ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నిక్ చెప్పుకున్నాం, ఇప్పుడేమో ఎక్స్ట్రూజన్ మోల్డింగ్ టెక్నిక్ని చెప్పుకున్నాం. ఇక మిగిలిపోయింది ఎవరంటే బ్లోన్ ఫిల్మ్ మోల్డింగ్ టెక్నిక్. చాలా టెక్స్ట్ బుక్స్లో 2 రకాలైనటువంటి టెక్నిక్స్ ఉంటాయండి. దీంట్లో ఒకటి ఏంటంటే బ్లోన్ ఫిల్మ్ మోల్డింగ్ టెక్నిక్. ఇప్పుడు మనకి సిలబస్లో ఇచ్చినటువంటి టెక్నిక్. అంటే ఇంకొక టెక్నిక్ ఉంటుంది, అంటే వాటర్ బాటిల్స్ని వాటిని తయారు చేసే టెక్నిక్ బ్లో మౌల్డింగ్ టెక్నిక్ అని చెప్పేసి అంటారు. సో మనకి సిలబస్లో బ్లో మౌల్డింగ్ ఇవ్వలేదండి, బ్లోన్ ఫిల్మ్ మౌల్డింగ్ ఉంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో బ్లో మౌల్డింగ్ టెక్నిక్ రాసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ని మీరు దాంట్లో యూజ్ చేయాలి. ఒకసారి అది కూడా ఇదే ప్లేస్లో చెప్పేస్తాను చూడండి. బ్లోన్ ఫిల్మ్ మౌల్డింగ్, బ్లోన్ ఫిల్మ్ మౌల్డింగ్ టెక్నిక్, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దీంట్లో కూడా మనం థర్మోప్లాస్టిక్ మెటీరియల్స్ని మాత్రమే తయారు చేయగలుగుతాం. అంటే మన ఇంట్లో ఉండే క్యారీ బ్యాగ్స్ని వాటిని తయారు చేసేటువంటి టెక్నిక్. దీనిలో ఎలా ఉంటుంది అంటే ఇలా ఒక మెటల్ ప్లేట్, 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయండి. 2 halves ఆఫ్ ద మెటల్ ప్లేట్, ఇదొక హాఫ్ ఇదొక హాఫ్ ఉంటుంది. దీన్ని లోపల అడ్జస్ట్ చేయడానికి ఒక చిన్న స్క్రూ ఉంటుందండి, దాన్ని మ్యాండ్రల్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక చిన్న స్క్రూ ఈ ప్లేస్లో. అంటే ఈ స్క్రూని యూస్ చేసి మనం ఈ 2 ప్లేట్స్ని ఇలా దగ్గరకు తీసుకురావచ్చు, ఇలా దూరంగా తీసుకువెళ్ళచ్చు. అలాంటి ఒక మ్యాండ్రల్ ఈ ప్లేస్లో ఉంటుంది. దీనిపైన ఏం చేస్తారంటే ఫ్యూజ్డ్ మాస్, అంటే మన ప్లాస్టిక్ని ఏదైతే ఉందో ఆ ఫ్యూజ్డ్ మాస్ని దీనిపైన ఇలా తీసుకొచ్చి పెడతారు. పెట్టి ఈ ఫ్యూజ్డ్ మాస్ లోపలికి కంప్రెస్డ్ ఎయిర్ని ఇలా లోపలికి బ్లో చేస్తారు. ఎప్పుడైతే కంప్రెస్డ్ ఎయిర్ని ఈ ఫ్యూజ్డ్ మాస్ మీదకి ఇలా బ్లో చేశారో వెంటనే అది ఒక బెలూన్ మోడల్లో పైకి రావడం స్టార్ట్ అవుతుంది. ఇది మనందరికి తెలిసిన టెక్నిక్కే. మరి చూయింగ్ గమ్ ఉంటుంది కదా, చిన్నప్పుడు మనం తినేవాళ్ళం చూయింగ్ గమ్. అది దాని నుంచి బెలూన్ చేయాలంటే ఏం చేస్తావు నువ్వు? నాలుక మీదకి దాన్ని ఇలా పెట్టుకొని ఊతే ఏమవుతుంది, ఇలా మనకి చూయింగ్ గమ్ నుంచి బెలూన్ వస్తుంది కదా. అలాగే ఒక ఫ్యూజ్డ్ మాస్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ని ఈ ప్లేస్లో తీసుకుని దీన్ని ఏం చేస్తామంటే మనం కంప్రెస్డ్ ఎయిర్ని లోపలికి పంపిస్తాం. ఎప్పుడైతే ఈ కంప్రెస్డ్ ఎయిర్ని నువ్వు ఇలా పంపించావో ఈ ప్లాస్టిక్ మాస్ కాస్త ఒక బెలూన్ లాగా రావటం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఇలా వస్తుంది చూడండి. ఇలా ఒక బెలూన్ లాగా ఇది పైకి వస్తుంది. ఎందుకని అంటే నువ్వు దీని లోపలికి ఎయిర్ని పంపించావు కాబట్టి. అప్పుడు ఇది ఉండదు, ఇది పోయి ఇది ఇలా పైకి ఒక బెలూన్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన ఇది ఇలా ఈ షేప్ని తీసుకునేలాగా కొన్ని గైడ్ పిన్స్ ఉంటాయి ఈ ప్లేస్లో. ఈ గైడ్ పిన్స్ని యూస్ చేసి ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట గాలిలో, ఎయిర్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంటాయి. అప్పుడు ఆ గాలి అవి ఇలా తిరుగుతూ ఉండేసరికి ఇది ఇలా దగ్గరకు వచ్చేస్తున్నటువంటి దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళి ఇక్కడ పించ్ వీల్స్ ఉంటాయి, కొన్ని వీల్స్ దీన్ని రొటేట్ చేయడానికి ఉంటాయి. దీన్ని ఇలా తీసుకువెళ్ళి ఈ ఏరియాలో దీన్ని ఇలా రొటేట్ చేసేసి ఇలా మనం చుట్టేస్తాం, రౌండ్ చుట్టేస్తారు. దాన్ని చుట్టేస్తే ఒక పెద్ద బ్యాగ్ తయారవుతుంది. మనం ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ట్ చేస్తాం అనుకోండి, 3rd ఫ్లోర్లోనే ఎక్కడో దాన్ని రోల్ చేసేస్తారు. ఆ బ్యాగ్ను తర్వాత స్మాల్ పీసెస్ కింద క్యారీ బ్యాగ్స్ లాగా వచ్చేలాగా కట్ చేసుకుంటారు. ఇలా మనం దీన్ని బ్లోన్ ఫిల్మ్ మౌల్డింగ్ టెక్నిక్ని యూజ్ చేసుకుని మన హాలోగా ఉన్నటువంటి బ్యాగ్స్ని వాటిని తయారు చేయొచ్చు. ఇస్ ద క్లియర్? ఏమేంటి వీటి యొక్క పేర్లు రాద్దామండి. ముందుగా దీన్ని ఏమని చెప్పాను, మెటల్ ప్లేట్స్. ఈ వెళ్ళేది ఎవరు? కంప్రెస్డ్ ఎయిర్ లోపల పంపించేది. ఇక్కడ చిన్నగా వేసా, 2 స్క్రూలు లాగా వేసా, వాటిని ఏమన్నారంటే మ్యాండ్రెల్.
ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి ఈ లైన్ అంటే ఎంత పెద్ద బ్యాగ్ని మనం తయారు చేస్తున్నామో తయారు చేసేటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే క్రాస్డ్ లైన్ అని మాట్లాడతారు. ఇస్ దట్ క్లియర్? ఇలా మనం బ్లోన్ ఫిల్మ్ మౌల్డింగ్ టెక్నిక్ని యూస్ చేసుకుని మనం హాలోగా ఉన్నటువంటి బ్యాగ్స్ని తయారు చేయొచ్చు. వీడియో లింక్ ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చూడండి, భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ ఇలా తయారు చేస్తూ ఉంటే ఎక్కడో పైన దాన్ని రోలింగ్ చేస్తూ క్యారీ బ్యాగ్స్ని వాటిని తయారు చేస్తుంటారు. సరే, ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో రాయాలి. ఎలా రాయాలి అంటే ఇన్ బ్లోన్ ఫిల్మ్ మౌల్డింగ్ టెక్నిక్ థర్మోప్లాస్టిక్ ఆర్టికల్స్ ఆర్ ప్రిపేర్డ్. రెండో పాయింట్, హాలో థర్మోప్లాస్టిక్ మెటీరియల్స్ ఆర్ ఆర్టికల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై యూజింగ్ దిస్ టెక్నిక్. హాలోగా ఉన్నటువంటి వాటిని మనం తయారు చేస్తాం. ఇన్ దిస్ టెక్నిక్స్ దేర్ ఆర్ 2 halves ఆఫ్ మెటల్ విచ్ ఆర్ సపరేటెడ్ బై యూజింగ్ ఏ మ్యాండ్రల్. 2 మెటల్ హాఫ్స్ ఉంటాయి, ఆ రెండింటిని ఇలాగా మ్యాండ్రల్ యూజ్ చేసుకుని సపరేట్ చేస్తాం. దిస్ మ్యాండ్రల్ కెన్ బి యూజ్డ్ టు అడ్జస్ట్ ది స్పేస్ బిట్వీన్ దీస్ 2 మెటల్ ప్లేట్స్. ఈ 2 మెటల్ ప్లేట్స్ మధ్యలో ఉన్న స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మ్యాండ్రల్ ఉపయోగపడుతుంది. ఫ్యూజ్డ్ మాస్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది metal plates as shown in the figure. Compressed air is blown into the fused mass. So the fused mass will gain the shape of a balloon. ఒక బెలూన్ షేప్ ని గెయిన్ చేస్తుంది. There are some pins which are called guide pins. గైడ్ పిన్స్ అంటారు. గైడ్ పిన్స్ which will create a V-shaped which will give a V shape to the blown balloon. బ్లోన్ అయినటువంటి బెలూన్ కి ఒక V షేప్ ని క్రియేట్ చేస్తాయి. వీటిని అంటారు పించ్ వీల్స్ అంటారు. వీటిని పించ్ వీల్స్. Pinch wheels will give a shape to the plastic material and they will wrap that material into a great bag or into a big bag. అలా మనం బిగ్ బ్యాగ్ లాగా, ఒక పెద్ద బ్యాగ్ లాగా మనం దాన్ని రోల్ చేసేయచ్చు. ఇస్ దట్ క్లియర్? సో అలా మనం దీన్ని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. బ్లోన్ ఫిల్మ్ మౌల్డింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ థర్మోప్లాస్టిక్ మెటీరియల్స్ విచ్ ఆర్ హాలో. హాలో అంటే ఖాళీగా ఉన్నటువంటి వాటిని, అంటే బాగా గ్యాప్ ఉన్నది, క్యారీ బ్యాగ్స్ లాంటివి అని చెప్పేసి. ఇట్ కంటైన్స్ 2 మెటల్ ప్లేట్స్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఏ మ్యాండ్రల్. This mandrel is used to adjust the space between the 2 plates. Compressed air is blown into the fused mass. అంటే దీని ముందు పాయింట్ రాయాలి. Fused mass is placed upon the plates and compressed air is blown into it. The fused mass will gain the shape of a balloon. That balloon is guided by the guide pins and takes the shape. Simple గా రాయండి. V shape takes the shape and it is rolled by using pinch wheels. ఇస్ దట్ క్లియర్? సో ఆ రకంగా మనం వీటిని తయారు చేస్తాం. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ని చూస్తే 20 మైక్రాన్ సైజా, 40 మైక్రాన్ సైజ్ అని మనం సైజులు మాట్లాడుతున్నాం కండి. ఎంత మంద ఉంది అని మాట్లాడుతున్నాం చూసారండి. అంటే దీని యొక్క థిక్నెస్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఇక్కడ కంప్రెసర్ ఎయిర్ని మనం పంపించే దాన్ని బట్టి ఉంటుంది. బాగా ఎక్కువగా ఉన్నటువంటి, అంటే బాగా హై ప్రెషర్తో ఉన్న కంప్రెసర్ ఎయిర్ని కనుక పంపిస్తే పల్చగా తయారవుతుంది. కొంచెం ఎయిర్ యొక్క ప్రెషర్ కనుక మనం తగ్గించుకుంటే కొంచెం అది మందంగా తయారవుతుంది. సో ఇలా దాని యొక్క గేజ్ని, లేదంటే దాని యొక్క థిక్నెస్ని మనం ఎన్ని మైక్రాన్స్ కావాలంటే అన్ని మైక్రాన్స్లో అడ్జస్ట్ చేసుకుని 20 మైక్రాన్స్, 40 మైక్రాన్స్ వాటిని మనం తయారు చేయొచ్చు. అర్థమైనట్టేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. కంప్రెషన్ మోల్డింగ్, ఇంజెక్షన్ మోల్డింగ్, ఎక్స్ట్రూజన్ మోల్డింగ్ అండ్ బ్లోన్ ఫిల్మ్ మోల్డింగ్, ఇవి 4 కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చక్కగా డ్రాఫ్ట్ నోట్స్ నేను ఇచ్చిన దాన్ని తీసుకుని నీట్గా రాసుకొని వాటిని డయాగ్రామ్స్ వేసి ఎలా మనం ఎగ్జామినేషన్లో రాయాలన్నది బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ని ఎలా తయారు చేస్తారు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి గురించి దానిలో మనకి డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్ అంతా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అందరికి అర్థమైనట్టేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.